నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఒకసారి అమౌంట్ పెట్టాలి అనుకునేటప్పుడు మనకి అడ్వైజర్స్ కానీ మనకి డిస్ట్రిబ్యూటర్స్ కానీ అడిగేది ఏంటి అంటే మీ గోల్ ఏంటి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అసలు గోల్ అంటే ఏంటి అనేది అప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను మనకి ఏం గోల్స్ ఉన్నాయి అని చెప్పి మనకి నిజంగా అవసరమైనవన్నీ కూడాను ఒక లైన్లో మనం రాసుకుంటూ ఉంటాం. అప్పటి వరకు మన అవసరాలు ఏంటో మనకి కూడా తెలియదు. అలాంటిది మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే గోల్ ఖచ్చితంగా అంటున్నారు. అసలు గోల్ అంటే ఏంటి, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. సార్, ఒక్కసారి మనం ఏదైనా అమౌంట్ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు, నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునేటప్పుడు మీ గోల్ ఏంటి ఫస్ట్ చెప్పండి అని చెప్పన్నారు. గోల్స్ రకరకాలుగా ఉంటాయి, కానీ ఇన్వెస్ట్మెంట్ అంతలా మనం పెట్టుకోలేం. ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవడానికి మనకి ఎన్ని రకాల గోల్స్ అనేవి మీరు చూస్తూ ఉంటారు, అండ్ ఈ గోల్స్ సెట్ చేసుకోవడానికి మీరు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేకుండా ఏమవుతుందంటే గోల్ లేకుండా ప్రయాణం ఉంటుంది యాక్చువల్గా. సో గోల్ లేకుండా ప్రయాణం ఉన్నప్పుడు సో అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే గోల్స్ ఐడెంటిఫై చేస్తాడు. కస్టమర్కి లేకపోతే అక్కడ ఉన్న క్లయింట్కి కానివ్వండి ఏమేమి గోల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాడు. ఓకే. అందరికీ 3 రకాల గోల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ గోల్, 1 to 3 years లోపల ఇవి. తర్వాత మీడియం టర్మ్ గోల్స్ 3 to 5 yearsలో కావాల్సినవి. తర్వాత 5 years అబౌవ్ వీటన్నిటిని కొంచెం లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. 10 years తర్వాత వెరీ లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. ఓకే. సో వీటిని ఐడెంటిఫై చేయాలి. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి 10 lakhs కావాలి, 3 ఏళ్లలో 10 lakhs పే చేయాలి. క్లయింట్ అనేవాళ్ళు 3 ఏళ్ళలో 10 lakhs కావాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా ఎవరికైనా హ్యాండ్ లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్నారు, క్లియర్ చేయాలి, 10 lakhs కావాలి. ఇది షార్ట్ టర్మ్ గోల్. ఓకే. దీనికి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఎస్ఐపి చేయాలి, మార్కెట్ పడినప్పుడు ఇంకొద్దిగా ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ షార్ట్ టర్మ్ గోల్కి సజెస్ట్ చేస్తాడు. దానికి బెస్ట్ ఫండ్ చూసి సజెస్ట్ చేస్తాడు. ఓకే. ఎలా సజెస్ట్ చేస్తాడంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మామూలుగా డైరెక్ట్ క్లయింట్ అనుకోండి ఏం చేస్తారంటే 1 year తర్వాత డబ్బులు కట్టాలి కదా, లాస్ట్ 1 year ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చిందో చూస్తారు. సో ఆన్లైన్లోకి వెళ్ళేసి లాస్ట్ ఇయర్ ఏది ఎక్కువ ఇచ్చిందో చూస్తారు. ఒక 80% ఎక్కువ ఇచ్చిన ఫండ్ కనపడుతుంది. అరే ఇది 80% ఇస్తుందని చెప్పి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ ఒక 5 లక్షలు అందులో ఇన్వెస్ట్ చేసేస్తారు, నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు కట్టాలి. అదేమవుతుంది, మళ్ళీ పెరిగితే 80% పెరగచ్చు, లేదా 80% పడిపోతుంది కూడా. మార్కెట్ అంత హైలో పెరిగింది కాబట్టి కంపల్సరిగా పడే అవకాశం ఎక్కువ ఉంది. అవును. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆయనకి మంచి ఫండ్ కావాలన్నా లేకపోతే ఆయన గోల్కి ఉపయోగపడే ఫండ్ కావాలన్నా ఆయనకి క్లారిటీ ఉండదు. ఏదో పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఒక నాలెడ్జ్ ఉన్న అడ్వైజర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ అయితే ఇది ఎందుకు పెరిగింది, సో ఇది పెరుగుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందా లేదా, పెరగకపోతే ఎంత లాస్ వచ్చింది, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆయన రిస్క్ ఎపటేట్, ఆయన ఎంత రిస్క్ తీసుకోగలుగుతాడు దాని ప్రకారం అతనికి ఫండ్ సజెస్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ 80% పెరగపోయినా 80% లాస్ కాకుండా చూస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అతను కట్టుకున్న 5 లక్షలు ఆయన గోల్కి రీచ్ అవుతుంది. ఓకే. సో షార్ట్ టర్మ్ గోల్ కంప్లీట్ అవుతుంది. నార్మల్గా ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఏమేమి ఉంటాయంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటాయి, లేకపోతే 1 year లోపల 2 years లోపల ఎవరి దగ్గర హ్యాండ్ లోన్ తీసుకుని ఉంటాం అవి కట్టాలి, లేకపోతే గోల్డ్ కొనాలి, చిల్డ్రన్ మ్యారేజ్ ఉంటుంది, లేకపోతే చిల్డ్రన్ మ్యారేజ్కి గోల్డ్ కానీ లేకపోతే క్యాష్ కానీ కావాల్సి వస్తుంది. సో ఇవి ఉంటాయి నార్మల్గా షార్ట్ టర్మ్ గోల్స్. సో వీటికి ఒక గోల్, దాని తగ్గట్టు ఫండ్ సజెస్ట్ చేసి దాన్ని మేనేజ్ చేయడం. సెకండ్ వచ్చేసి మీడియం టర్మ్ గోల్స్. ఓకే. మీడియం టర్మ్ గోల్స్ ఏముంటాయంటే నార్మల్గా హౌస్ లోన్కి ఎవరన్నా డౌన్ పేమెంట్ చేసుకోవాలనుకుంటారు, 3 to 5 yearsలో హోమ్ తీసుకోవాలి. సో దానికి ఒక 10 lakhs, 20 lakhs, 30 lakhs డౌన్ పేమెంట్కే కావాలి. ఓకే. ఇవాళ ఎందుకంటే హైదరాబాద్లో 1 crore, 1.5 crore అయిపోయినాయి ఫ్లాట్స్. అవును. దాని డౌన్ పేమెంట్ కూడా 30 lakhs, 40 lakhs కావాలి. సో 3 to 5 yearsలో దానికి ఇక్కడ నుంచి మనం డౌన్ పేమెంట్కి రెడీ చేసుకోవాలి. కాబట్టి 3 to 5 yearsలో మనం 30 to 40 lakhsకి రీచ్ అవ్వగలం అంటారా? ఈజీగా రీచ్ అవ్వచ్చు. అది ఎంత అమౌంట్ పెట్టుకోవాలి అంటారు? అది మంత్లీ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా రీచ్ కావచ్చు. అంటే ఒక 50,000 ఎస్ఐపి కడితే 5 yearsలో 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 40 lakhs వచ్చేస్తుంది. అబ్బా, అంత తక్కువ టైంలో అంత అచీవ్ చేయొచ్చు ఈజీగా. ఓకే. ఈ 40 lakhs డౌన్ పేమెంట్ పే చేసి కావాల్సిన 1 crore, 1.5 crore మంచి ఫ్లాట్ తీసుకోవచ్చు. ఓకే. రెండోది వచ్చి కార్ తీసుకోవాలనుకుంటాం.
లగ్జరీ కార్ తీసుకోవాలనుకుంటాం. లగ్జరీ కార్ ఇవాళ 15 lakhs 20 lakhs ఉంది. అవును. ఒక 5 years తర్వాత అదే 30 lakhs అవుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా చూసుకోవాలి కదా. సో ఇప్పుడు 20 ఉందంటే అది 30 అవుతుంది ఫ్యూచర్ వాల్యూ. అవును. దానికి తగ్గట్టు 30 lakhs కావాలంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఓ 40,000 సిప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పర్ మంత్ 40,000 సిప్ చేసుకోవాలి. అవును, చేసుకుంటే మనకి 40 lakhs రీచ్ అయిపోతాం. ఓకే. సో ఈజీగా 30 lakhs రీచ్ అవుతాం. 50,000 చేస్తే 40 lakhs రీచ్ అవుతాం 5 yearsలో 12% రిటర్న్ తోటి. ఇమీడియట్గా మనం కార్ పర్చేస్ చేసుకోవచ్చు, లోన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకా లగ్జరీ కార్ కావాలి 1 crore కావాలంటే 40 lakhs డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. ఓకే. దానికైనా సరే ఇప్పుడు మన గోల్ ని బట్టి మనకి మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు 5 years టైం ఉంది కాబట్టి దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే అతని నాలెడ్జ్ తోటి ఏ ఫండ్స్ మంచివి. సో ఏదో లాస్ట్ 1 year ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కాకుండా ఇప్పుడు 5 years చూడాలి మనం ఇక్కడ నుంచి. 5 years కూడా లాస్ట్ 5 years బ్యాక్ నెంబర్ 1 ఉన్న ఫండ్ ఇప్పుడు నెంబర్ 1 ఉందా లేదా టాప్ 5లో ఉందా, అలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేస్తాడు. మళ్ళీ అందులో కూడా ఒక ఫండ్ బాగుండదు, 1 year తర్వాత రివ్యూ చేసి దాన్ని కూడా మారుస్తాడు. సో ఈ విధంగా మనం లాస్ కాకుండా ఎక్కువ ప్రాఫిట్ తోటి 5 years తర్వాత మనకి అమౌంట్ వచ్చేలా చూస్తాడు. ఓకే. ఇది మీడియం టర్మ్ గోల్ కంప్లీట్ అవుతుంది. ఇంకా మూడోది లాస్ట్ వచ్చేసి ఫైనల్, ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్. అంటే 5 to 10 yearsలో మనకి మామూలుగా చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. ఓకే. ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ అంటే 50 lakhs కావాలి. ఇంకా మంచి కాలేజీలో ఇప్పుడు డాక్టర్ MBBS కావాలంటే ఈజీగా ఒక 2 crores కావాలి. ఇవాళ 2 crores. 10 years తర్వాత అది 20 crores అవ్వచ్చు. మేబీ అంత కాకపోయినా 4 crores అయితే అవ్వచ్చు. మనం మినిమం 7% ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇప్పుడున్న 2 crores 4 crores అవుతుంది ఒక 10 years తర్వాత. దీనికి 4 crores రెడీగా ఉన్నామా లేదా, ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సిప్ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే లేదు మధ్యలో మార్కెట్ పడినప్పుడు ఇంకెంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ విధంగా గోల్ ఫస్ట్ ఒకటి పెట్టుకోవాలి. ఓకే. లాంగ్ టర్మ్ గోల్ అనేది సపోజ్ 4 crores, అది ఐడెంటిఫై చేయాలి. 2 crores ఉంది, 4 crores కావాలి. ఈ గోల్స్ ఐడెంటిఫై చేసి పేపర్ మీద రాసిస్తాడు ఒక అడ్వైజర్ ఉంటే. సో మనం ఏంటంటే 2 crores అనే మైండ్ సెట్లో ఉంటాం, ఆ టయానికి 2 crores చేసుకుంటే వెళ్తే సరిపోవు. అవును. సో దీన్ని ఇన్ఫ్లేషన్ ప్రకారం 4 crores రాసి దానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. 10 years మంచి టైం. ఓకే. మంచి టైం ఉంది కాబట్టి మంచి ఫండ్ సెలెక్ట్ చేసి ఇస్తాడు. ఓకే. తర్వాత కూడా మేనేజ్ చేయాలి. 10 years లాంగ్ టర్మ్ కాబట్టి మధ్యలో కంపల్సరీ మానిటర్ చేసుకోవాలి. కొన్ని ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఆగిపోతాయి. నేను చెప్పినట్టు 5 years బ్యాక్ బెస్ట్ ఫండ్ ఇప్పుడు బెస్ట్ ఫండ్ కాదు. అవును. 5 years బ్యాక్ కొన్ని ఫండ్స్ నెంబర్ 1 ఉన్నాయి కొన్ని కేటగిరీలో. అది బిజినెస్ పెరుగుతున్న కొద్దీ మనకి ఆ కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఫండ్స్ వాల్యూస్ కూడాను అటు ఇటు అవుతూ ఉంటాయి. స్టాండర్డ్ గా ఏది ఉండదు. మనకి మార్కెట్లో తీసుకున్నట్లయితే ఏ ప్రోడక్ట్ కూడా స్టాండర్డ్ గా ఉండదు. ఈ రోజు క్వాలిటీ బాగా ఉన్నది, నెక్స్ట్ ఇయర్ కి దానికన్నా మంచి క్వాలిటీతో వేరే రావచ్చు. ఆ క్వాలిటీ అది స్టాండర్డ్ గా మెయింటైన్ చేయొచ్చు, కానీ దానికన్నా క్వాలిటీ ఉన్నది రావచ్చు. అవును. సో దానివల్ల చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా. అవును. ఇంకా కొంతమంది 10 years రిటైర్ అయిపోదాం అనుకుంటారు. సో వీళ్ళందరూ కంపల్సరీ లాంగ్ టర్మ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రిటైర్మెంట్ కానివ్వండి, వీటికి సరిపడా అమౌంట్ వచ్చేస్తుంది, మీ గోల్స్ రీచ్ అవుతారు. ఇది విత్ డిస్ట్రిబ్యూటర్ వితౌట్ డిస్ట్రిబ్యూటర్ ఎలా ఉంటుందంటే జర్నీ ఇలా ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా ఒక డిస్ట్రిబ్యూటర్ని కానీ అడ్వైజర్ని కానీ పెట్టుకొని మాత్రమే మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు సరైన గైడెన్స్తో, అంటే చాలామంది అంటూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్తో పెట్టుబడి పెడితే మనకి మీరు నష్టపోయామని. నష్టపోయారు ఎక్కడ అంటే ఇలా డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ కానీ లేకపోవటం వల్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. డెఫినెట్గా. ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. వెల్కమ్.